హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగుకి సంబంధించి ఫుల్ గ్రామర్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దామండి. తెలుగుకి సంబంధించి ప్రతి ఒక్కటి అండి, మనకు గ్రామర్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, టాపిక్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసినట్లయితే దాదాపు 98% వరకు కూడా మీరు గ్రామర్ కంప్లీట్ చేసినట్లే అండి, తెలుగు గ్రామర్. సో తెలుగులో మనకు ఆల్మోస్ట్ 98% గ్రామర్ మాత్రమే వస్తుందండి. గ్రామరే మనల్ని ఎక్కువగా అడుగుతారు కాబట్టి సో తెలుగుకి సంబంధించిన గ్రామర్ కంప్లీట్గా అయితే చదివేసుకోండి. సో ఈ వీడియోలో మీరు చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం 98% గ్రామర్ కూడా మొత్తం కవర్ అయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాము. ఒక పద్యంలో కానీ పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది వృత్యానుప్రాస అలంకారము, ఆప్షన్ 2 చేకానుప్రాస అలంకారము, ఆప్షన్ 3 లటానుప్రాస అలంకారము, ఆప్షన్ 4 రూపకాలంకారము అనేసి ఇచ్చారండి. ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అదేమవుతుంది, మనకు వృత్యానుప్రాస అలంకారం అవుతుందండి. అనేక సార్లు పునరావృతమైతే వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం అంటే అర్ధభేదం అనేది మనకు వెంటనే వస్తే అది చేకానుప్రాసం అవుతుంది. లటానుప్రాస అలంకారము అంటే తాత్పర్య భేదం అనేది మనకు ఉంటే అది లటానుప్రాస అలంకారంగా చెప్తాము. నెక్స్ట్ రూపకాలంకారం అంటే అభేదము చెబితే ఉపమాన ఉపమేయాలకు అభేదము చెప్పినట్లయితే అది మనకు రూపకాలంకారం అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శరీరము, మేను, దేహము ఈ పదాలకు సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి వడలు, ఆప్షన్ 2 ఓడలు, ఆప్షన్ 3 పడవ, ఆప్షన్ 4 కడవ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, వడలు అండి. వడలు అంటే మనకు వచ్చేసి శరీరము, మేను, దేహము. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్ర వైభవం అనేటటువంటి లెసన్ వచ్చేసి మనకు రాష్ట్ర కీర్తిని తెలియజేస్తుందండి. దాని యొక్క ఇతివృత్తం ఏది, రాష్ట్రం యొక్క కీర్తిని తెలియజేయడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మొలక, జలము, రక్తము ఈ పదాలకు సరి అయిన నానా అర్థ పదం గుర్తించండి అనేసి వచ్చారు. ఫస్ట్ది అంకురం, ఆప్షన్ 2 అంకుశం, ఆప్షన్ 3 బతుకు, ఆప్షన్ 4 గతుకు అనేసి ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, అంకురము అంటే ఏంటండి, మొలక, జలము, రక్తము ఇవన్నీ కూడా మనకు నానార్థ పదాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఉత్పత్తి పదం రాయమన్నారు. ఫస్ట్ది జ్ఞాని, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 శిష్యుడు, ఆప్షన్ 4 అజ్ఞాని అనేసి ఇచ్చారండి. అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు ఎవరండి, గురువు అండి, గురువు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి అడుగుతున్నారు. ఆప్షన్స్: ఫస్ట్ది జనము, ఆప్షన్ 2 జనము, ఆప్షన్ 3 జగడము, ఆప్షన్ 4 జారుట అనేసి ఇచ్చారండి. యజ్ఞము అనే దానికి మనకు వికృతి ఏమవుతుందండి, జన్నము. యజ్ఞము అనే దానికి వికృతి జన్నము. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి ఈ అర్థం ఇచ్చే జాతీయ పదం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది స్నేహ హస్తాలు, ఆప్షన్ 2 కదంబ హస్తాలు, ఆప్షన్ 3 ఆపన్న హస్తాలు, ఆప్షన్ 4 రిక్త హస్తాలు అనేసి ఇచ్చారండి. తప్పించుకోవటానికి వీలు లేని పరిస్థితి అనేటటువంటి అర్థం వచ్చే జాతీయ పదం అడిగారండి. జాతీయము ఏమవుతుందండి, కదంబ హస్తాలు. కదంబ హస్తాలు అంటే తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితి. నెక్స్ట్ క్వశ్చన్ ఆత్రేయ అసలు పేరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్: ఫస్ట్ది రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ఆప్షన్ 2 బాల త్రిపుర సుందరమ్మ, ఆప్షన్ 3 జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 కిలాంబి వెంకట నరసింహాచారులు అనేసి ఇచ్చారు.
సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కిలాంబ వెంకట నరసింహాచారులు అండి. ఆత్రేయ గారి అసలు పేరు ఏంటి అంటే కిలాంబి వెంకట నరసింహాచారులు. నెక్స్ట్ క్వశ్చన్, భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ధర్మబోధ, ఆప్షన్ 2 హరివిల్లు, ఆప్షన్ 3 ఆత్మకథ, ఆప్షన్ 4 తీర్పు అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి హరివిల్లు అండి. హరివిల్లు భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవనీయతను మేల్కొల్పడం అనేది ఏ పాఠ్యాంశం యొక్క ఉద్దేశము? హరివిల్లు. నెక్స్ట్ క్వశ్చన్, రగనములో ఉండేటటువంటి గురు లఘువులను గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీకు రగనము, భగనము, మగనము ఇవన్నీ కూడా ఏదో ఒకటి అయితే అడుగుతారు ఎగ్జామ్లో, కంపల్సరీగా అయితే నేర్చుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్నప్పుడు కూడా మనకు స్కూల్స్లలో చెప్పే ఉంటారు. యమాతారాజ బాణసలకం అనేటటువంటిది మీరు రాసుకొని దానికి గురువు లఘువులను అయితే గుర్తించుకోండి. ఈజీగా మీరు దీంట్లో గురువులను లఘువులను గుర్తించవచ్చండి. సో మీకు రగనము చూసుకున్నట్లయితే మీకు రగనానికి వచ్చేసి ఏమవుతుందండి? గురువు, అలాగే ఒక లఘువు, ఒక గురువు, ఇవి వచ్చేసి మీకు రగనం కింద మనము చెప్పవచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఇచ్చారు? 3 గురువులు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 2 లఘువులు, ఒక గురువు ఇచ్చారు. 3 గురువులు ఉంటే మనకు ఏమవుతుందండి? ఇది వచ్చేసి మగనం అని అవుతుంది. నెక్స్ట్ 2 లఘువులు, ఒక గురువు ఉంటే ఇది సగనం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక గురువు, 2 లఘువులు ఉంటే భగనం అండి, భగనం. సో ఇలా మీరు ఈజీగా అయితే గురువు లఘువులను గుర్తించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యమాతారాజ బాణసలకం రాసుకోవడం ఎలా అంటే ఫస్ట్ యా అండి, యాకు దీర్ఘం ఉండదు. యమా, మాకు దీర్ఘం ఉంటుంది. తాకు కూడా దీర్ఘం ఉంటుంది. రాకు కూడా దీర్ఘం ఉంటుంది. జా, నెక్స్ట్ భా, నా, సా, లా, గమ్. మీకు ఆల్రెడీ చిన్నప్పుడు చెప్పే ఉంటారు. ఇక్కడ యా వచ్చేసి మనకు గురువు అవుతుందండి, మా వచ్చేసి లఘు అవుతుంది. సారీ, మా అనేది దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరాలన్నీ ఏమవుతాయి? మనకు గురువులు అవుతాయి. తా కూడా గురువే అవుతుంది. రా కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. జా అనేది లఘువు. భా అనేది ఒత్తు భా కాబట్టి దీర్ఘం కాబట్టి ఇది గురువు అవుతుంది. నా అనేది లఘువు. సా అనేది లఘువు. లా అనేది లఘువు. ఇక్కడ గమ్ మనకు సున్నాతో ఉండేటటువంటి అక్షరాలను కూడా మనము ఇక్కడ వచ్చేసి గురువుగా చెప్తాం కాబట్టి ఇది మనకు గురువు అవుతుందండి. ఇలా మనకు ఇప్పుడు యగనం అడిగారనుకోండి, ఏమవుతుంది? ఒక లఘువు, 2 గురువులు యగనం అవుతుంది. మగనము అంటే 3 గురువులు మగనము. నెక్స్ట్ తగనము అంటే 2 గురువులు, ఒక లఘువు తగనం అవుతుంది. రగనము అంటే ఒకటి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గురువు, లఘువు. సో ఇలా మీరు లఘువు గురువులను గుర్తించుకున్నట్లయితే ఈజీగా అయితే మీరు ఆన్సర్ అయితే చేయగలరండి. సో ఇక్కడ మనకు రగనం అడిగారు కాబట్టి ఏమవుతుందండి? రగనం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి భరత ప్లస్ ఊర్వర కలిపితే ఏ సంధి అవుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అత్వ సంధి, ఆప్షన్ 2 గుణ సంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 సంధి కార్యం జరగదు అనేసి ఇచ్చారు. భరత ప్లస్ ఊర్వర భరతోర్వర అండి, ఓర్వర అనేసి వస్తుంది. ఇక్కడ భరత మనకు ఆకి ఏం పరమైందండి? ఊ అనేటటువంటిది పరమైనప్పుడు మనకేమవుతుంది? క్రమంగా ఓ, భరతోర్వర ఓ అనేది వస్తుంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది? గుణసంధి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకు ఆకి ఈ కానీ, ఊ కానీ, రు కానీ పరమైనప్పుడు ఏమొస్తాయండి? క్రమంగా ఏ, ఓ, ఆర్లు మనకు సవర్ణాలుగా రావడం జరుగుతుందన్నమాట. ఏ, ఓ, ఆర్లు వచ్చినప్పుడు ఏ సంధి అవుతుంది? అది గుణసంధి అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది బహుపద ద్వంద్వ సమాసము, ఆప్షన్ 2 బహువ్రీహి సమాసము, ఆప్షన్ 3 ద్విగు సమాసము, ఆప్షన్ 4 ద్వంద్వ సమాసము అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ద్విగు సమాసం అంటే ఏమవుతుందండి? సంఖ్య అనేది ఉంటుందన్నమాట.
మనకు మొదటి పదము సంఖ్యావాచకం అయితే ద్విగు సమాసం అంటాము. ద్వంద్వ సమాసము అంటే ఏంటంటే ఉభయ పదార్థమైనది, అంటే మనకు చివర బహువచన ప్రత్యయం అనేది ఉంటుంది. బహువచన ప్రత్యయం ఏంటండి? లు అనేది మనకు బహువచన ప్రత్యయం అవుతుంది. అది ద్వంద్వ సమాసం. అంటే రెండు కూడా మనకు సమానార్థాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే బహువ్రీహి సమాసం అంటే ఏంటంటే అన్య పదార్థ ప్రధానమైనది, అంటే సమాసంలోని పదాల అర్థం కాకుండా వేరొక అర్థం వచ్చేసి మనకు ప్రధానంగా ఉంటుందండి. కాబట్టి దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. అన్య పదార్థ ప్రధానం కలిగినది ఏది? బహువ్రీహి సమాసం అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చంద్రముఖి అన్నాం అనుకోండి, మనకు చంద్రుని వలె మంచి ముఖము కలిగిన దాన్ని చంద్రముఖి అనేసి చెప్తాము. దీంట్లో మనకు చంద్రముఖి అనేటటువంటి పేరులో ఉండేటటువంటిది ఏది కూడా దాని అర్థం కాకుండా మనకు వేరేది అర్థం ప్రధానంగా వస్తుంది. కాబట్టి దాన్ని మనము ఏమని చెప్తాము? బహువ్రీహి సమాసంగా చెప్పడం జరుగుతుంది. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూర్యాత్మజ పదానికి అర్థం ఏమి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది యమునా నది, ఆప్షన్ 2 గంగా నది, ఆప్షన్ 3 గోదావరి, ఆప్షన్ 4 కృష్ణా నది అనేసి ఇచ్చారండి. సూర్యాత్మజ అంటే యమునా నది అండి, యమునా నది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది, ఇది ఏ వాక్యము అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది ఏ వాక్యం అవుతుందండి? షష్ఠార్థక వాక్యం, ఛేదార్థక వాక్యం, అప్యార్థక వాక్యం, క్వార్థకం అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు తు అనేటటువంటి ప్రత్యయం వచ్చిందండి. తు అంటే ఇది మనకు షష్ఠార్థకం అవుతుంది. అలాగే ఛేదార్థకం అయితే మనకు తే అనేది వస్తుంది. అలాగే అప్యార్థక వాక్యం అయితే అయినా అనేటటువంటి ప్రత్యర్థం వస్తుంది. క్వార్థకానికి చూసుకున్నట్లయితే ఈ అనే ప్రత్యయం వస్తుందండి. గెంతు తూ, ఇక్కడ తూ అని ఉంది కదా, తూ అనేటటువంటి ప్రత్యయం దేనికి వస్తుంది? షష్ఠార్థక వాక్యానికి వస్తాయండి. అంటే వర్తమాన కాలిక సమాపక క్రియకు మనకు షష్ఠార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నేను తిరుపతికి వెళ్ళాను అని అమ్మ అన్నది, ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చగా అనేసి ఇచ్చారండి. నేను అనేది మనకు పరోక్ష కథనంలో వచ్చేసి ఎలా మారుతుందండి? తానుగా మారుతుంది. నేను అనేది పరోక్ష కథనంలో ఏమవుతుంది? తాను తిరుపతికి వెళ్ళానని అమ్మ అన్నది. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు నవల ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మను చరిత్ర, ఆప్షన్ 2 రాజశేఖర చరిత్ర, ఆప్షన్ 3 కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ 4 యయాతి చరిత్ర అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజశేఖర చరిత్ర అండి. తొలి తెలుగు నవల ఏది? రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, మున్నుడి అని దీనిని అంటారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇది వచనము, ఆప్షన్ 2 పీఠిక, ఆప్షన్ 3 గద్యము, ఆప్షన్ 4 వ్యాసము అనేసి ఇచ్చారండి. మున్నుడి అనేసి దేనిని అంటాము? పీఠికని అంటామండి. పీఠికకు మరొక పేరు మున్నుడి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితం ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వరదయ్య, ఆప్షన్ 2 త్యాగయ్య, ఆప్షన్ 3 క్షేత్రయ్య, ఆప్షన్ 4 అన్నమయ్య అనేసి ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిందే కదా, ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితం ఇచ్చినటువంటి వాగ్గేయకారుడు ఎవరు? అన్నమాచార్యులు, అన్నమయ్య అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, శారద రాత్రుల జ్వల లసత్తర తారకహర పంక్తులం, ఈ పద్యపాదము ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది మత్స్యేభము, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 శార్ధులము, ఆప్షన్ 4 చంపకమాల అనేసి ఇచ్చారండి. వీటి యొక్క గణములు తెలిసినట్లయితే మనకు ఈజీగా గుర్తుపట్టచ్చండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే శారదాకి చూసుకున్నట్లయితే షాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రా అనేది లఘువు, దా అనేది లఘువు అండి. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఒక గురువు 2 లఘువులు వచ్చినట్లయితే మనకు ఇది ఏమవుతుందండి? భగనం.
భగనం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ది దీంట్లో వీటిల్లో మనకు ఏ గణంలో బా అనేది వస్తుందండి, ఉత్పలమాల అండి. ఉత్పలమాలలో చూసుకుంటే భరణ భరవ అనేటటువంటి గణములు వస్తాయి. కాబట్టి మీరు దీనికి మొత్తానికి కూడా గణాలు అయితే గుర్తించిన అవసరం లేదు. ఫస్ట్ ఒకదానికి గుర్తుపెడితేనే మీరు ఈజీగా అయితే మీకు ఇది ఏ పద్యపాదం అనేసి చెప్పచ్చండి. సో ఇక్కడ ఒక గురువు 2 లఘువులు మనకి ఏమవుతుంది, భగనం అవుతుంది. సో బా అనేది మనకు ఏ పద్యంలో వస్తుందండి, ఉత్పలమాల పద్యంలోనే వస్తుందన్నమాట, భరణ బభరవ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చారువాక శతకకర్త ఎవరు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది బలరామకృష్ణ, ఆప్షన్ 2 శ్రీరామకృష్ణ, ఆప్షన్ 3 రామకృష్ణ, ఆప్షన్ 4 కృష్ణమాచార్య అనేసి ఇచ్చారు. చారువాక శతకకర్త బలరామకృష్ణ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సూత్రములో వాక్య కార్యం కొన్ని సందర్భాల్లో నిత్యంగాను, కొన్ని చోట్ల నిషేధంగాను, మరికొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్ని విధంగా జరగడానికి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, దీనికి స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలండి. ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బాధితం అని ఇచ్చారు, ఆప్షన్ 2 బహుళకం అని ఇచ్చారు, ఆప్షన్ 3 బాధాకరం, ఆప్షన్ 4 బహుళం అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, బహుళం అండి. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భంలో వచ్చేసి మనకు నిత్యంగా జరగడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్న విధంగా జరిగితే దాన్ని ఏమంటాము, బహుళం అంటామండి. మనకు మామూలుగా చూసుకున్నట్లయితే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరిగితే దాన్ని ఏమంటాము, నిత్యము అంటాము. కార్యం వచ్చేసి జరగకపోతే దాన్ని నిషేధం అంటాము. నెక్స్ట్ అలాగే వైకల్పికం అంటే ఏంటంటే సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యము జరిగిన రూపము, జరగని రూపం 2 రూపాలు ఉంటే వైకల్పికం అనేసి అంటాము. అలాగే కొన్ని సందర్భాల్లో నిత్యంగా, నిషేధంగా, అలాగే వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్ని విధంగా, ఇలా అన్ని రకాలుగా జరుగుతుంది దాన్ని బహుళం అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగుల వీరాస్వామి రచన ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రష్యాలో స్నేహయాత్ర, ఆప్షన్ 2 కాశీయాత్ర చరిత్ర, ఆప్షన్ 3 నవభారతి, ఆప్షన్ 4 తెలుగు భాష చరిత్ర అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాశీయాత్ర చరిత్ర అండి. ఏనుగుల వీరాస్వామి రచన ఏది, కాశీయాత్ర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమంటారు. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి ప్రాస, ఆప్షన్ 2 యతి మైత్రి, ఆప్షన్ 3 మైత్రి, ఆప్షన్ 4 రగడ అనేసి ఇచ్చారు. పద్యపాదములోని 2వ అక్షరాన్ని ఏమంటామండి, ప్రాస అనేసి చెప్తాము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పద్యపాదంలో ఉండేటటువంటి 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకు క్రియాపదాలే, అంటే నడిస్తే, నడుస్తూ, నడిచి, ఇవన్నీ కూడా క్రియాపదాలు. వీటిల్లో వ్యతిరేకార్థక క్రియాపదం ఏది అనేసి ఇచ్చారు. వ్యతిరేకార్థక క్రియాపదం ఏంటంటే ఆప్షన్ 2 అండి, నడవక. నడవక అనేది మనకు వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ పురుషకు సంబంధించి సర్వనామ పదాలు అనేసి అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ది అతడు, ఆమె, ఆప్షన్ 2 నీవు, మీరు, ఆప్షన్ 3 నేను, మేము, ఆప్షన్ 4 అది, ఇది అనేసి ఇచ్చారు. సో ఉత్తమ పురుష అంటే తనను గురించి తాను తెలియజేస్తే దాన్ని ఉత్తమ పురుష అంటామండి. అంటే తనను గురించి తాను, ఇప్పుడు నా గురించి చెప్పుకుంటున్నాను అనుకోండి, నేనేం వాడతాను, నేను, మేము అనేసి వాడతాము. సో నేను, మేము అనేది ఏమవుతుంది, ఉత్తమ పురుషకు సంబంధించింది. నెక్స్ట్ మధ్యమ పురుష చూసుకున్నట్లయితే ఎదుట ఉన్న వారిని గురించి తెలియజేసేదాన్ని మధ్యమ పురుష అంటారండి. అంటే నీవు, మీరు ఇవి మనకు మధ్యమ పురుష కింద వస్తాయి. నెక్స్ట్ ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే ఏంది, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని గురించి తెలియజేయడానికి వాడేటటువంటి పదాలను మనం ప్రథమ పురుష సర్వనామ పదాలు అంటాము. అవేంటి, వాడు, అతడు, ఆమె, ఇవి మనకేమవుతాయి, ప్రథమ పురుషకు సంబంధించినవండి. మనకు ఉత్తమ పురుషకు సంబంధించినవి ఏంటి, నేను, మేము అనమాట. తనను గురించి తాను తెలియజేస్తే ఉత్తమ పురుష అనేసి చెప్తాము. నెక్స్ట్ చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే అందున్నన్. అందున్నన్ అనేది మనకు
సప్తమి విభక్తి అండి. అందున్నన్ సప్తమి విభక్తి. బలనన్ కంటెన్ పట్టి ఏమవుతుందండి? పంచమి విభక్తి. పంచమి విభక్తి. చేతన్ చేన్ తోడంతో ఏమవుతుందండి మనకు? తృతీయ విభక్తి. తృతీయ విభక్తి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొరకొనకాయ ఏమవుతుందండి? చతుర్థ విభక్తి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చతుర్థ విభక్తి ప్రత్యయాలు ఏమవుతాయి? కొరకొనకాయ. అందొన్నన్ అంటే సప్తమి విభక్తి. బలనన్ కంటెన్ పట్టి అంటే పంచమి విభక్తి. చేతన్ చేన్ తోడంతో అంటే తృతీయ విభక్తికి సంబంధించి గ్రామర్లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి పర్యాయ పదాలు, అలాగే నెక్స్ట్ వచ్చేసి నానా అర్థాల గురించి, అలంకారాలు, నెక్స్ట్ వాక్యాలు రకాలు, నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యార్థక వాక్యాలు ఇవి ఉన్నాయి కదా, వాక్యాల రకాలు, నెక్స్ట్ క్రియలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా గ్రామర్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి టెట్కి సంబంధించి మోడల్ పేపర్స్ కానివ్వండి, ప్రతి టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే అంగి అనే పదానికి పర్యాయ పదం రాయండి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రీతి వలె, ఆప్షన్ 2 భృంగము తుమ్మెద, ఆప్షన్ 3 తేనెటీగ మధువని, ఆప్షన్ 4 మధువు తేనె. ఆన్సర్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భంగి అంటే రీతి వలె అండి. భంగి అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి రీతి వలె. నెక్స్ట్ కింది పర్యాపదాలను జతపరచండి అనేసి ఇచ్చారు. సో మనకు స్నేహము, మనసు, ధ్వని, కృపానము అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్నేహము అనే దానికి పర్యాయపదాలు చూసుకున్నట్లయితే స్నేహము అంటే నెయ్యము, మైత్రి. మనసు, మనసుకు వచ్చేసి మది, హృదయము. నెక్స్ట్ ధ్వనికి పర్యాయపదాలు వచ్చేసి శబ్దము, చప్పుడు. నెక్స్ట్ కృపానము అంటే కత్తి, అసి. సో ఇవి పర్యాయపదాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్రింది ప్రకృతి పదాలను జతపరచండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ది వచ్చేసి పబ్బము, పున్నమి, జీతము, కర్ణము అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడేమో చూద్దాము. ఫస్ట్ పబ్బము అంటే పర్వము అండి. పబ్బము అంటే పర్వము, పున్నమి అంటే పౌర్ణమి, జీతము అంటే జీవితము, కర్ణము అంటే కార్యము. కార్యము అంటే కర్జం అండి. ఇక్కడ నా అయితే రాయడం జరిగింది. సో కార్యము అంటే కర్జం అండి. కార్యానికి ప్రకృతి పదం వచ్చేసి కర్జము, కర్ణము అనేసి ఇచ్చారు. సో ఇక్కడ జాగ్రత్త అయితే ఉండాలి. నెక్స్ట్ చూద్దామండి. కింది ప్రకృతి వికృతి పదాల జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ప్రకృతులను చూసుకున్నట్టయితే మేఘము, ధర్మము ఇచ్చారు. వికృతి పదాలు వచ్చేసి గ్రాసము, కుండము అనేసి ఇవ్వడం జరిగింది. సో వీటినైతే జతపరుద్దాము. మేఘము, మేఘము అంటే ఆన్సర్ వచ్చేసి మొగలు అండి. మేఘమునకు వికృతి వచ్చేసి మొగలు. ధర్మము అంటే దమ్మము. గ్రాసము అంటే గాసము. కుండము అంటే కుండ అండి. కుండము అంటే అర్థం ఏంటి? కుండ. ఇవి వచ్చేసి ప్రకృతి వికృతి అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గర్వము అనే పదానికి గర్వము అనే పదం వికృతి. గర్వం వచ్చేసి ప్రకృతి అండి. సో గర్వము అనే పదానికి వికృతి ఏంటి? గర్వము. అయితే అద్భుతము అనే పదానికి వికృతి పదం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది అంబురము, ఆప్షన్ 2 అద్భుతము, ఆప్షన్ 3 వచ్చేసి అబ్బురము, ఆప్షన్ 4 అద్భుతం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబ్బురం అండి. అద్భుతం అనేటటువంటి పదానికి వచ్చేసి వికృతి ఏంటి? అబ్బురం. నెక్స్ట్ పరుషాలు సరళాలకు ఏమని పేరు? ఆప్షన్స్ వస్తే ఫస్ట్ వచ్చేసి అల్ప ప్రాణులు, ఆప్షన్ 2 మహాప్రాణులు, ఆప్షన్ 3 వర్గయుక్కులు, ఆప్షన్ 4 అనునాసికాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి, అల్ప ప్రాణులు.
పరుషాలకు సరళాలకు ఏమని పేరు అంటే అల్ప ప్రాణులు అనేసి పిలుస్తారండి. పరుషాలంటే ఏమొస్తాయండి? కచట తపలను వచ్చేసి పరుషాలు అంటారు, గజట దబలను వచ్చేసి సరళాలు అనేసి పిలుస్తారు. సో వీటిని ఏమని పిలుస్తారంటే అల్ప ప్రాణులు అనేసి పిలుస్తారండి. సో మీకు మహాప్రాణులన్నా వర్గయుక్కులన్నా రెండు ఒకటే అండి. మహాప్రాణులకు మరొక పేరు వచ్చేసి వర్గయుక్కులు. మహాప్రాణులను వేటిని అంటారంటే ఖా, అలాగే ఒత్తు ఘ, నెక్స్ట్ ఛ, ఇలా ఒత్తులతో ఉంటాయి కదా, ఇలాంటి అక్షరాలను వచ్చేసి మనము మహాప్రాణాలు లేక వర్గయుక్కులు అని పిలుస్తామండి. సో మీకు పరుషాలు సరళాలు అంటే తెలుసు కదా, కచట తపలను వచ్చేసి పరుషాలు అంటారు, గజట దబలను వచ్చేసి సరళాలు అంటారు. సో వీటికి ఒత్తులు అనేటివి ఉండవండి. సో వాటిని వచ్చేసి అల్ప ప్రాణులు అనేసి అంటారు. ఈ క చ వీటిని వచ్చేసి అల్ప ప్రాణులు అంటారు. సో వీటికి ఒత్తు అనేది ఉంటుంది కాబట్టి ఈ ఒత్తు అక్షరాలను మనం ఏమని పిలుస్తాము? వర్గయుక్కులు. అలాగే ఈ వర్గయుక్కులకు మరొక పేరు ఏంటంటే మహాప్రాణాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దామండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విశేషణం, ఆప్షన్ 2 క్రియ, ఆప్షన్ 3 అవ్యయం, ఆప్షన్ 4 లింగం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశేషణం అండి. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటాము? విశేషణం అనేసి చెప్తామండి. నామవాచకం అంటే మీకు తెలుసు కదా, ఎవరైనా పేర్లు ఉంటాయి కదా, ప్రతి ఒక్క పేరును వచ్చేసి నామవాచకం కింద చెప్తాము. సర్వనామం అంటే పేరు అంటే నామవాచకానికి బదులుగా వాడబడేదాన్ని సర్వనామం అనేసి చెప్తాము. సో ఈ రెండిటి యొక్క గుణాన్ని తెలిపేదాన్ని ఏమంటాము? విశేషణం అనేసి చెప్తాము. నెక్స్ట్ ముక్కు సహాయంతో పలికే అక్షరాలు అని వేటికి పేరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అంతస్తాలు, ఆప్షన్ 2 పరుషాలు, ఆప్షన్ 3 సరళాలు, ఆప్షన్ 4 అనునాసికాలు. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, అనునాసికాలు. ముక్కు సహాయంతో పలికే వాటిని ఏమంటామంటే అనునాసికాలు అనేసి పిలుస్తామండి. సో మీకు ఆల్రెడీ అనునాసికాలు అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కటి కూడా. సో మళ్ళీ అయితే చెప్తాను. సో పరుషాలు సరళాలు అంటే ఇందాకనే తెలుసుకున్నాము. ఇప్పుడు మనము అంతస్తాలు అంటే ఏంటో తెలుసుకుందామండి. అంతస్తాలు అంటే ఏమేమి వస్తాయంటే మనకు స్పర్శములకు ఊష్మములకు మధ్య ఉన్న వాటిని అంతస్తములని పిలుస్తామండి. అంతస్తములు అంటే యా, రా, లా, వా, అలాగే బండిరా, అలా, ఇవన్నీ మనకు అంతస్తాల కిందికి వస్తాయండి. అంతస్తాలు అంటే ఏమొస్తాయంటే యా, రా, లా, బండిరా, అలా, ఇవన్నీ మనకు అంతస్తాల కిందికి వస్తాయి. సో అనునాసికాలు అంటే ఏమొస్తాయండి? మనకు ముక్కు ద్వారా పలికేటువంటి అక్షరాలను వచ్చేసి అనునాసికాలు అంటారు. అనునాసికాలు అంటే జ్ఞ, ఇన, నా, నా, మా, ఇవన్నీ మనకు అనునాసికాలండి. నెక్స్ట్ 14th బిట్ చూసుకుందామండి. క్రింది వాటిలో దీర్ఘాలకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మనకు దీర్ఘాలు ఫస్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఏంటంటే ఇవి అచ్చుల విభజనలో ఒక భాగము. ఆప్షన్ 2 వచ్చేసి దీర్ఘాలు 2 మాత్రల కాలంలో పలికేవి. ఆప్షన్ 3 వచ్చేసి దీర్ఘాలు ఔలు కూడా ఉంటాయి. ఆప్షన్ 4 వచ్చేసి అచ్చులలో దీర్ఘాలు మొత్తము 9 అనేసి ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి చూద్దామండి. మనకు ఫస్ట్ అచ్చులను వచ్చేసి మనకు అచ్చులు మొత్తం 16గా అయితే విభజించడం జరిగిందండి. అచ్చులు మొత్తం 16 అయితే దాంట్లో వచ్చేసి మనకు హస్రములు, దీర్ఘములు, ప్లుత్తములు, నెక్స్ట్ వక్రములు, వక్రతములు అనేసి మనకైతే చెప్పడం జరిగిందనమాట. దీంట్లో వచ్చేసి ఫస్ట్ చూసుకుంటే అచ్చుల విభజనలో ఒక భాగము దీర్ఘాలండి, కరెక్టే. నెక్స్ట్ దీర్ఘాలు అంటే ఏంటంటే 2 మాత్రల కాలంలో పలుకబడే వాటిని దీర్ఘాలు అంటారు. అలాగే దీర్ఘాలలో ఔలు కూడా ఉంటాయి అంటే ఉండవండి. దీర్ఘాలలో మనకు దీర్ఘము ఉండేటి మాత్రమే ఉంటాయండి. అంటే 2 ఆ, 2 ఈ, నెక్స్ట్ 2 ఊ, ఇవన్నీ ఉంటాయండి దీర్ఘములలో. ఇక్కడ మనకు ఇవి వచ్చేసి పుత్లములలో ఉంటాయండి. ఔలు వచ్చేసి ప్లుత్తములు అనేసి పిలుస్తారండి. ప్లుత్తములు.
ప్లుతములు అనేసి పిలుస్తారు. ఈ ఐ ఔలను వచ్చేసి ప్లుతములు అనేసి పిలుస్తారండి. సో ఇవైతే ఉండవు. అలాగే అచ్చులలో దీర్ఘాలు మొత్తం 9 అని ఇచ్చారంటే అచ్చులలో దీర్ఘాలు వచ్చేసి మనకు 7 ఉంటాయండి. సో ఈ రెండు కూడా సరికావండి. సో ఇదైతే మనకు ఒక ఆప్షన్ తప్పుగా ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు అచ్చులలో దీర్ఘాలు మొత్తము 7 ఉంటాయండి. అది వచ్చేసి రెండో ఆ, రెండవ ఈ, రెండవ ఉ, అలాగే రెండవ రు, అలాగే రెండవ లు, నెక్స్ట్ వచ్చేసి ఐ ఓ. ఇవి వచ్చేసి మనకు దీర్ఘాలండి. మొత్తం 7 మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ కూడా మనకు రాంగే అండి. థర్డ్ది, ఫోర్త్ది. సో ఇవి వచ్చేసి అచ్చులలో ఒక భాగము కరెక్ట్. దీర్ఘాలు అంటే ఏంటంటే 2 మాత్రల కాలంలో పలకబడతాయి. ఇవి వచ్చేసి మనకు ప్లుతముల కిందికి వస్తాయండి, దీర్ఘాలు మాత్రం కావు. ఇవి అచ్చులలో మొత్తము దీర్ఘాలు 7 ఉంటాయండి. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దామండి. ఆశ్చర్యాన్ని సూచించే పదాలు ఏ భాషా భాగానికి చెందుతాయి? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది లింగము, ఆప్షన్ 2 వచనాలు, ఆప్షన్ 3 క్రియలు, ఆప్షన్ 4 అవ్యయాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవ్యయాలు అండి. ఆశ్చర్యాన్ని సూచించే పదాలు ఏ భాషా భాగానికి చెందుతాయంటే అవ్యయాలు. లింగాలంటే మీకు తెలుసు కదా, స్త్రీలింగం కానీ పుంలింగం ఇవన్నీ లింగాలకు సంబంధించింది. సో వచనాలు అంటే ఏంటి, బహువచనం కానీ ఏకవచనం ఇలాంటివి. నెక్స్ట్ క్రియలు అంటే ఏంటి, పని గురించి తెలియజేసే వాటిని క్రియలు అంటారు. సో ఇవి క్రియలకు సంబంధించింది కాదు. సో ఆశ్చర్యానికి సూచించే పదాలు అంటే ఏంటివండి, ఆహా, బల, ఇవన్నీ ఏంటి, అవ్యయాలండి. ఆశ్చర్యాన్ని సూచించే పదాలు మనకు ఏ భాషా భాగానికి చెందుతాయంటే అవ్యయాలు. నెక్స్ట్ 16వ బిట్ చూద్దాం. క్రింది వాక్యంలో సరికానిది గుర్తించండి. ఫస్ట్ది వచ్చేసి కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. సో ఇది బహువచనం అనేసి ఇచ్చారు. రాముడు ఏకపత్ని వ్రతుడు, ఇది ఏకవచనం. ఆప్షన్ 3 వచ్చేసి మా ఆవు 2 దూడలను కన్నది, ఇది స్త్రీలింగం అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చేసి అమ్మో ఎంత పెద్ద పామో, అవ్యయం అనేసి ఇచ్చారు. సో సరికానిది గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. పశుపక్షాదులను మనము స్త్రీలింగాలకైతే ఇవి మనకైతే చూడడం జరగదండి. పశుపక్షాదులను మనము స్త్రీలింగాలుగా చెప్పము. సో ఇక్కడ అష్టదిగ్గజ కవులు అంటే ఇక్కడ వచ్చేసి 8 మంది కవులని అర్థం కదా. సో అది వచ్చేసి బహువచనము. రాముడు ఏకపత్ని వ్రతుడు అంటే అది వచ్చేసి మనము ఏకవచనం కింద చెప్తాము. నెక్స్ట్ అమ్మో, అమ్మో అనేది ఏంటిదండి, ఇది ఒక ఆశ్చర్యాన్ని సూచించే పదం అనమాట. సో ఇది ఏ భాషా భాగంలోకి చెందుతుంది, అవ్యయంలోకి చెందుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది సరి కాదండి. నెక్స్ట్ పేరును తెలియజేసే భాషా భాగం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది సర్వనామము, ఆప్షన్ 2 విశేషణం, ఆప్షన్ 3 నామవాచకం, ఆప్షన్ 4 అవ్యయం. సో మీకు అందరికీ తెలిసిందే కదండి, పేరును తెలియజేసే భాషా భాగం ఏంటి, నామవాచకం. నెక్స్ట్ రైలు వచ్చింది చుట్టాలు రాలేదు, ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చడానికి ఏ అనుసంధాన పదాన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కావున, ఆప్షన్ 2 మరియు, ఆప్షన్ 3 అందువల్ల, ఆప్షన్ 4 కానీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, కానీ. ఇక్కడ మనకు సంయుక్త వాక్యంగా మార్చాలంటే ఏం రాయాలంటే కానీ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాలి. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు అనేసి వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వనజ చురుకైనది, వనజ అందమైనది, ఈ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు కలిగే మార్పును కింది వాటిలో గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది 2 నామపదాలలో 1 లోపించడము, ఆప్షన్ 2 వచ్చేసి 2 నామపదాలు ఒకే చోట చేరి చివర బహువచనం చేరడము, ఆప్షన్ 3 వచ్చేసి 2 సర్వనామాలలో 1 లోపించడము, ఆప్షన్ 4 2 క్రియలలో 1 లోపించడము.
సో చూసారు కదండి ఎలా అడుగుతున్నారో. క్వశ్చన్స్ వచ్చేసి మనకు డిఫరెంట్గా అడుగుతారండి. అక్కడ మనకు అసలు అదేంటో తెలుసుకుంటే సరిపోతుందండి. ఎన్ని రకాలుగా అడిగినా కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. 2 నామపదాల్లో 1 లోపించడము. ఇక్కడ వచ్చేసి మనము సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు ఏమవుతుందంటే వనజ చురుకైనది, వనజ అందమైనది. ఇలా కాకుండా సంయుక్త వాక్యం ఎలా రాస్తాము? వనజ చురుకైనది అందమైనది అని రాస్తాము. ఇక్కడ వనజ అనేటటువంటి పేరును మనం రాయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో 2 నామపదాల్లో 1 లోపించడం అంటే ఇది లోపిస్తుందండి. ఇక్కడ నేను ఎరేజ్ చేస్తాను కదా, సో అది అనేది మనము తీసేయాల్సి ఉంటుందన్నమాట. సో సామాన్య వాక్యం సంయుక్త వాక్యంగా ఎలా మారుతుంది? వనజ చురుకైనది అందమైనది. నెక్స్ట్ వచ్చేసి సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు ఉండే అసమాపక క్రియలు ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి 1, ఆప్షన్ 2 వచ్చేసి ఒక సమాపక క్రియ, ఒక అసమాపక క్రియ, ఆప్షన్ 3 ఎన్నైనా సమాపక క్రియలు, ఆప్షన్ 4 ఎన్నైనా అసమాపక క్రియలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఎన్నైనా సమాపక క్రియలు ఉండవచ్చును. అంటే మనం సామాన్య వాక్యాలను వచ్చేసి సంయుక్త వాక్యాలుగా మార్చేటప్పుడు ఉండే అసమాపక క్రియలు వచ్చేసి ఎన్ని ఉంటాయంటే మనకు ఎన్నైనా సమాపక క్రియలు అనేటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్, వారు గొప్పవారు తెలివైన వారు, ఇది ఏ రకమైన వాక్యము? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ సామాన్య వాక్యము, ఆప్షన్ 2 సంయుక్త వాక్యము, ఆప్షన్ 3 వచ్చేసి సంశ్లిష్ట వాక్యము, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంయుక్త వాక్యం అండి. మనకు ఇక్కడ వారు గొప్పవారు తెలివైన వారు అంటే అర్థం ఏంటి? అది సంయుక్త వాక్యంగా మార్చబడిందని అర్థం అనమాట. సో ఇది ఏ రకమైన వాక్యము? సంయుక్త వాక్యము. అయితే చేతులను కడుక్కో అనే వాక్యము ఏ సందర్భాన్ని సూచిస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విధిగా ఒక పని చేయాలి అనే అర్థాన్ని, ఆప్షన్ 2 ఖచ్చితంగా చేయాలి అనే ఆజ్ఞను, ఆప్షన్ 3 సలహాను సూచించడము, ఆప్షన్ 4 నిర్బంధంగా చేయాలి అనే విషయాన్ని. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది ఏ సందర్భాన్ని సూచిస్తుందంటే విధిగా ఒక పని చేయాలి అనే అర్థాన్ని సూచిస్తుందండి. చేతులు కడుక్కో అనే వాక్యం వచ్చేసి మనకు ఏ సందర్భాన్ని సూచిస్తుంది? విధిగా ఒక పని చేయాలి అనేటటువంటి అర్థాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యార్థక వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది పూలనన్నింటినీ ఆహారంగా గుచ్చండి. ఆప్షన్ 2 వచ్చేసి వసంత ఎంత బాగా పాడిందో. ఆప్షన్ 3 వచ్చేసి మన పాఠశాలకు ఎవరు వచ్చారు. ఆప్షన్ 4 వచ్చేసి చెరువులో తామరలు అందంగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. పూలనన్నింటినీ హారంగా కూర్చండి. ఇది వచ్చేసి మనకు విద్యార్థక వాక్యం అవుతుంది. విద్యార్థక వాక్యం అంటే ఏంటంటే ఒక పనిని తప్పనిసరిగా చెయ్యాలి అనే అర్థాన్ని సూచించేదాన్ని వచ్చేసి విద్యార్థక వాక్యం అంటారండి. సో ఇది వచ్చేసి పూలనన్నింటినీ హారంగా కూర్చండి అనేటటువంటి విధిని అంటే ఒక పనిని వాళ్ళకు అప్పగించడం జరిగిందనమాట. సో దానిని ఏదైనా ఒక విధిని అంటే విధులను కానీ ఆజ్ఞలను కానీ తెలిపేటటువంటి వాటిని ఏమంటాము? విద్యార్థక వాక్యం అంటారు. ఇక్కడ వసంత ఎంత బాగా పాట పాడిందో ఇది వచ్చేసి మనకు సామర్థ్యార్థక వాక్యం అండి. అంటే ఆమె పాట పాడుతుంది, బాగా పాడుతుంది కదా, అది వచ్చేసి ఆమె యొక్క సామర్థ్యం. సో ఇది సామర్థ్యార్థక వాక్యం. నెక్స్ట్, మన పాఠశాలకు ఎవరు వచ్చారు? మన పాఠశాలకు ఎవరు వచ్చారంటే ఇది వచ్చేసి మనకు క్వశ్చన్ మార్క్. సో ఇది వచ్చేసి ప్రశ్నార్థక వాక్యం అండి. నెక్స్ట్, మనకు చెరువులో తామరలు అందంగా ఉన్నాయి. ఇది వచ్చేసి తద్ధర్మార్థక కాలం అండి. అంటే మనకేంటి వర్తమానము భూత భవిష్యత్ కాలం మూడింట్లో అయినా దేన్నైనా తెలిపితే దాన్ని తద్ధర్మార్థక కాలం అనేసి చెప్తాము. అంటే వచ్చేసి సూర్యుడు తూర్పున ఉదయించుని కానీ పువ్వులు వికసించడం ఇవన్నీ వచ్చేసి మనకు తద్ధర్మార్థక కాలానికి సంబంధించినవి. సో ఇక్కడ మనకు విద్యార్థక వాక్యం చెప్పారు కాబట్టి సో విద్యార్థక వాక్యం ఏది అంటే పూలనన్నింటినీ హారంగా కూర్చండి. నెక్స్ట్, ఇతరులను ఎగతాళి చేయవద్దు, ఇది ఏ రకమైన వాక్యము?
ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది విధ్యార్థక వాక్యము, ఆప్షన్ 2 అనుమత్యార్థక వాక్యం, ఆప్షన్ 3 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 4 ప్రశ్నార్థక వాక్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిషేధార్థక వాక్యం అండి. ఇతరులను ఎగతాళి చేయవద్దు, ఇది వచ్చేసి మనం నిషేధం అంటే అలా చేయకూడదు అని చెప్తున్నారు కాబట్టి సో ఇదేమవుతుంది నిషేధార్థక వాక్యము. నెక్స్ట్ అనుమతి లేకుండా లోపలికి రావద్దు, ఇది ఏ రకమైన వాక్యము? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ విధ్యార్థక వాక్యము, ఆప్షన్ 2 అనుమత్యార్థక వాక్యము, ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 4 ప్రశ్నార్థక వాక్యం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, నిషేధార్థక వాక్యం. ఎందుకంటే అనుమతి లేకుండా లోపలికి రావద్దు అంటే మనము లోపలికి రావడాన్ని నిషేధిస్తున్నాం అనమాట. సో ఇదేమవుతుంది నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ ఇది కూడా అదే అండి, అనుమతి లేకుండా లోపలికి రావద్దు అనేది నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ ద్వితీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయంలో క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కి, ఆప్షన్ 2 వచ్చేసి ని, ఆప్షన్ 3 వచ్చేసి ను, ఆప్షన్ 4 వచ్చేసి కూర్చి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కీ అండి. ద్వితీయ విభక్తికి సంబంధించిన ప్రత్యయంలో క్రింది వాటిలో సరికానిది వచ్చేసి కీ అండి. ఇక్కడ వచ్చేసి మన ద్వితీయ విభక్తిలో ఏమేమి వస్తాయంటే ని, ను, కూర్చి, ఇవన్నీ మనకు ద్వితీయ విభక్తికి సంబంధించినవి. నెక్స్ట్ వాణి పూజ డాష్ పూలను కోసింది, పై వాక్యంలో ఏ విభక్తి ప్రత్యయము ఉంటే వాక్యానికి సంపూర్ణ అర్థం వస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి కొరకు, ఆప్షన్ 2 అందు, ఆప్షన్ 3 యొక్క, ఆప్షన్ 4 చేత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కొరకు. వాణి పూజ కొరకు పూలను కోసింది అనేటటువంటి విభక్తి ప్రత్యయాన్ని ఉంచడం వల్ల దానికి కరెక్ట్ అర్థమైతే వస్తుంది. నెక్స్ట్ ఆమ్రేడితము అంటే ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఒక పదం 2 సార్లు వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదము, ఆప్షన్ 2 ఒక పదం 2 సార్లు వచ్చినప్పుడు మొదటిసారి వచ్చిన పదము, ఆప్షన్ 3 ఒక పదం 2 సార్లు వెంట వెంటనే రావటం, ఆప్షన్ 4 ఒక పదము 2 సార్లు వెంట వెంటనే రాకపోవటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఆమ్రేడితం అంటే ఏంటంటే ఒక పదము 2 సార్లు వచ్చినప్పుడు రెండోసారి వచ్చినటువంటి పదాన్ని ఏమంటామంటే ఆమ్రేడితం అంటామండి. రెండోసారి వస్తుంది కదా ఆ పదాన్ని ఆమ్రేడితము అనేసి పిలుస్తాము. నెక్స్ట్ ఈ క్రింది త్రిక సంధి సూత్రాలలో సరికానిది గుర్తించండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు త్రికం మీద సంయుక్త హల్లు ద్విత్వము, ఆప్షన్ 2 త్రికం మీద అసంయుక్త హల్లు ద్విత్వము ఏకాదేశం అవుతుంది, ఆప్షన్ 3 ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఐచ్ఛికమైన దీర్ఘము హ్రస్వం అవుతుంది, ఆప్షన్ 4 ఐచ్ఛికం అంటే అచ్చ తెలుగు పదము. కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు త్రిక సంధి సూత్రం గురించి అయితే ఇచ్చారండి క్లియర్గా. త్రికం మీది సంయుక్త హల్ వచ్చేసి మనకు ద్విత్వము, ఇది వచ్చేసి మనకు కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ కరెక్ట్ అవనటువంటి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. త్రికం మీది అసంయుక్త హల్లుకు ద్విత్వము ఏకాదేశం అవుతుందనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏకాదేశం అనేది అవదండి, బహుళకం అనేది అవుతుందన్నమాట. త్రికం మీది అసంయుక్త హల్లు వచ్చేసి ద్విత్వం బహుళకం అవుతుంది, ఏకాదేశం కాదండి బహుళకం అవుతుంది. నెక్స్ట్ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఐచ్ఛికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. అలాగే ఐచ్ఛికం అంటే మనకు అచ్చ తెలుగు పదమే అండి. సో ఇక్కడ మనకు త్రికములు అనేసి కూడా ఒకసారి చూద్దామండి. త్రికములు అని వేటిని పిలుస్తారండి? ఆ, అలాగే ఈ, నెక్స్ట్ ఏ, వీటిని వచ్చేసి త్రికాలు అని పిలుస్తారండి. త్రికములు అంటే ఏమేమి వస్తాయంటే రెండో ఆ, ఈ, ఏ అండి. ఏ ఈ వచ్చేసి
త్రికములు అని పిలుస్తాము. ఇది త్రిక సంధి సూత్రం ప్రకారం మనకి బిట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్, సమాసంలో రెండు పదాల మధ్య జరిగే మార్పును సవరించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి సంధి కార్యము, ఆప్షన్ 2 విగ్రహ వాక్యము, ఆప్షన్ 3 సమాస పదము, ఆప్షన్ 4 అన్య పదం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విగ్రహ వాక్యం అండి. సమాసంలో రెండు పదాల మధ్య జరిగే మార్పును సవరించడాన్ని ఏమంటాము అంటే విగ్రహ వాక్యము. నెక్స్ట్, రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలను కలిపి ఒక మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటారు? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ద్వంద్వ సమాసం, ఆప్షన్ 2 ద్విగు సమాసం, ఆప్షన్ 3 కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 తత్పురుష సమాసం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వంద్వ సమాసం అండి, ఆప్షన్ 1. ఇక్కడ ఏమిచ్చారు? రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలను కలిపి ఒక మాటగా ఏర్పడే సమాసాన్ని ఏమంటాము మనము? ద్వంద్వ సమాసం అని పిలుస్తారండి. ఎందుకంటే మనకు వచ్చేసి తల్లిదండ్రులు తీసుకున్నామనుకోండి, తల్లిదండ్రులు అనేది మనకు ఏమవుతుందండి? ఇది ద్వంద్వ సమాసం. దీంట్లో తల్లికి అలాగే తండ్రికి సమ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఏమంటాము? ద్వంద్వ సమాసం అనేసి పిలుస్తామండి. అర్థమైంది కదా? తల్లిదండ్రులు అనేది ఎగ్జాంపుల్ అనుకోండి. దీంట్లో తల్లి అనేది ఒక పదము, తండ్రి అనేది ఒక పదం. ఈ రెండుకి సమ ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్, తిలకమును ధరించువాడు ఈ విగ్రహవాక్యం ఏ సమాసానికి చెందినదో గుర్తించండి. తిలకమును ధరించువాడు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 చతుర్థి, ఆప్షన్ 4 పంచమి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ద్వితీయ విభక్తి. ఎందుకు అంటే తిలకమును ను అనేసి వచ్చింది కాబట్టి ను అనేది మనకు దేంట్లో ఉంటుంది? ద్వితీయ విభక్తిలో ఉంటుందండి. సో తిలకమును ధరించువాడు అనేది మనకు దేనికి సంబంధించింది? ద్వితీయ విభక్తికి సంబంధించింది. నెక్స్ట్, జీవధనములు 3 అడుగులు ఈ పదాలకు సమాసాలను గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ద్వంద్వము దిగు సమాసాలు, ఆప్షన్ 2 ద్విగు ద్వంద్వ సమాసాలు, ఆప్షన్ 3 కర్మధారయ తత్పురుష సమాసాలు, ఆప్షన్ 4 తత్పురుష కర్మధారయ సమాసాలు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ని అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ద్వంద్వ సమాసం ద్విగు సమాసం. ఇక్కడ జీవధనములు అంటే జీవము ధనములు రెండు వేరువేరండి. అలాగే 3 అడుగులు అంటే మనకు సంఖ్యను తెలియజేస్తే అది ఏ సమాసం అవుతుంది? ద్విగు సమాసం అవుతుందండి. సో ద్వంద్వ ద్విగు సమాసం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు అని రుద్రమదేవి అన్నది. ఇది ఏ రకమైన వాక్యము? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్ష వాక్యము, ఆప్షన్ 2 పరోక్ష వాక్యము, ఆప్షన్ 3 కర్తరి వాక్యము, ఆప్షన్ 4 కర్మణి వాక్యము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రత్యక్ష వాక్యం అండి. ప్రత్యక్ష వాక్యం అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దాన్ని ప్రత్యక్ష వాక్యం అయితే అది అవుతుందండి. పరోక్ష వాక్యం అంటే వేరే వాళ్ళు చెప్పినారని కానీ అలా తీసుకొచ్చి చెప్తే దాన్ని పరోక్ష వాక్యం అనేసి చెప్తాము. సో ఇక్కడ నువ్వు నేను మామూలు స్త్రీలం కాదని రుద్రమదేవి అన్నది అంటే ఇది ప్రత్యక్షంగా ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది కాబట్టి దాని ప్రత్యక్ష వాక్యం. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్స్, ఫస్ట్ తాను వస్తానని అతను అన్నాడు. ఇది వచ్చేసి పరోక్ష కథనము. ఆప్షన్ 2 తాను చదువుతున్నానని సరళ చెప్పింది. ఇది పరోక్ష కథనము. ఆప్షన్ 3 వచ్చేసి నేను వస్తాను అని అతను అన్నాడు. ఇది ప్రత్యక్ష కథనం. ఆప్షన్ 4 వచ్చేసి నేను చదువుతున్నానని సరళ చెప్పింది, ప్రత్యక్ష కథనం. సో దీంట్లో సరికానిది గుర్తించండి. దీంట్లో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి, నేను చదువుతున్నాను అని సరళ చెప్పింది. సో ఇది పరోక్ష కథనం అండి. ప్రత్యక్షంగా ఇక్కడ ఎవరైతే మనుషులు లేరు కాబట్టి అలాగే ఉన్నది ఉన్నట్టు చెప్తేనే అది మనకు
ప్రత్యక్ష కథనం అవుతుందండి. ఇక్కడ నేను చదువుతున్నానని సరళ చెప్పిందంట, అంటే ఏంటి, అది పరోక్ష కథనం. సో ఇక్కడ ఎవరి మధ్య అయినా వాళ్ళకు వాళ్ళు పరోక్షంగా మాట్లాడుకునేటటువంటి మాటలు, అలాంటి వాక్యాలు మాత్రమే మనకు ప్రత్యక్ష కథనం కిందికి వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు పరోక్ష కథనం అండి. నేను చదువుతున్నానని సరళ చెప్పింది అనేది పరోక్ష కథనం, ఇది ప్రత్యక్ష కథనం అని ఇచ్చారు కాబట్టి ఇది కరెక్ట్, రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్, ఉత్తమ పురుషులో కాకుండా ఇంకొకరు చెబుతున్నట్లుగా ఉన్న వాక్యాలు ఏవి? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి ప్రత్యక్ష వాక్యాలు, ఆప్షన్ 2 పరోక్ష వాక్యాలు, ఆప్షన్ 3 కర్తరి వాక్యాలు, ఆప్షన్ 4 కర్మని వాక్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరోక్ష వాక్యాలండి. ఉత్తమ పురుషులో కాకుండా ఇంకొకరు చెబుతున్నట్లుగా చెప్పే వాటిని ఏమంటారు అంటే పరోక్ష వాక్యాలు అనేసి చెప్తామండి. నెక్స్ట్, జానపద కళల ప్రదర్శనకు ఆహ్వాన పత్రిక తయారు చేశారు. ఏ వాక్యాన్ని కర్మని వాక్యంలోనికి మార్చండి? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి జానపద కళలచే ప్రదర్శనకు ఆహ్వాన పత్రిక తయారు చేశారు. ఆప్షన్ 2 జానపద కళల ప్రదర్శనకు ఆహ్వాన పత్రిక తయారు చేయబడింది. ఆప్షన్ 3 జానపద కళలచే ప్రదర్శనచే ఆహ్వాన పత్రిక తయారు చేశారు. ఆప్షన్ 4 జానపద కళల ప్రదర్శనచే ఆహ్వాన పత్రిక తయారు చేయబడింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. కర్మని వాక్యంలోనికి ఎలా మారుస్తామంటే జానపద కళల ప్రదర్శనచే ఆహ్వాన పత్రిక అనేది తయారు చేయబడింది. నెక్స్ట్, లఘువునకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వచ్చేసి ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది. ఆప్షన్ 2 లా అనే అక్షరంతో గుర్తిస్తారు. ఆప్షన్ 3 వచ్చేసి దీని గుర్తు నిలువు గీత. ఆప్షన్ 4 వచ్చేసి హస్వాక్షరాలు కానివి లఘువులు. సో ఇక్కడ సరికాని అంశం ఏది అంటే ఆప్షన్ 4 అండి. ఇక్కడ హస్వాక్షరాలు కానివి అన్నీ ఏంటి అవుతాయంటే గురువులు అవుతాయండి. సో ఇది వచ్చేసి రాంగ్ ఆన్సరు. లఘువులకు సంబంధించి ఏంటంటే లఘువు అంటే మనకు ఏకకాల మాత్రంలో ఉచ్చరించేది, అంటే కా కానీ మా కానీ ఒత్తులు లేకుండా ఉంటాయి కదా, సో వాటిని మనం లఘువుగా గుర్తిస్తాము. సో లఘువు గుర్తు వచ్చేసి నిలువు గీత కరెక్టే. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో సరికానిది ఆప్షన్ 4. నెక్స్ట్, గురువునకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వచ్చేసి యు అనే గుర్తుతో సూచిస్తారు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేది. ఆప్షన్ 3 గా అనే అక్షరంతో సూచిస్తారు. ఆప్షన్ 4 వచ్చేసి దీర్ఘాక్షరాలు కానివి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. మనకు గురువు అంటే ఇలా ఇవ్వు అనే అక్షరంతోనే సూచిస్తారు. ఇవి గురువు వచ్చేసి 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడుతుంది. గా అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ దీర్ఘాలు కానివి అనేసి ఇచ్చారండి, కాదు, దీర్ఘాలు అన్నీ మనకు అంటే కా గా ఇవన్నీ కూడా మనకు గురువులు అవుతాయండి. సో ఇక్కడ 4th ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి, సరికానిది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో ఉత్పలమాల పద్య లక్షణం కానిది? ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి భరణ బబరవ గణాలు వరుసగా వస్తాయి. ఆప్షన్ 2 ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఆప్షన్ 3 పదవ అక్షరం యతి స్థానము. ఆప్షన్ 4 ప్రాస నియమము చెల్లుతుంది. కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ కానిది అనేసి అడిగారు, ఇదైతే కాదనమాట. సో మనకు ఉత్పలమాల చూసుకున్నట్లయితే దాంట్లో గణాలు ఏమొస్తాయి, భరణ బబరవ అనేటటువంటి గణాలే వస్తాయి. ప్రతి పాదంలో వచ్చేసి మనకు 20 అక్షరాలు ఉంటాయండి, 21 అయితే కాదు. సో పదవ అక్షరం అయితే యతి స్థానానికి చెల్లుతుంది, ప్రాస నియమం కూడా ఉంటుంది. ఇవి వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.